ఇండియన్ క్రికెట్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆలోచనలకు తగ్గట్టుగా విజయానికి అవకాశం లేని చోట రోహిత్ సారథ్యంలోని భారత్ సాహసోపేతంగా ఆడి విజయాన్ని ఒడిసిపట్టుకుంది. బంగ్లాదేశ్ పై భారత్ ఆడిన ఆట తీరును చూసిన దిగ్గజ జట్లన్నీ భయంతో వణికిపోతున్నాయి. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండవ టెస్ట్ 5వ రోజైన అక్టోబర్ 1 మంగళవారం భారత క్రికెట్ చరిత్రలో ఒక మరుపురాని గుర్తును మిగిల్చింది. 4వ రోజు 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ 5వ రోజు ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఫస్ట్ ఇన్నింగ్స్ సెంచరీ హీరో మోమిన్ వికెట్ను కోల్పోయింది. ఓపెనర్ షాద్మన్ మరియు బంగ్లా కెప్టెన్ షాంటో జాగ్రత్తగా ఆడుతూ గంటసేపు వరకు పోరాడారు. రోహిత్ తెలివిగా జడేజాను బరిలోకి దింపి మంచి ఫలితాన్ని రాబట్టాడు. జడేజా స్పిన్ మాయలో బంగ్లాదేశ్ కుప్పకూలిపోయింది. అది ఎంతలా అంటే 91 for 4 నుంచి 94 for 7 వరకు బంగ్లాదేశ్ పతనం సాగింది. భారత బౌలింగ్ కూడా ఇంతటితో ఆగలేదు. ఇండియన్ జీనియస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వరుస వికెట్లతో లోయర్ ఆర్డర్ పనిబట్టాడు. ఇక్కడే బుమ్రా ఎంత ప్రమాదకర బౌలరో మరోసారి రుజువు చేశాడు. టైలెండర్స్ ను అడ్డం పెట్టుకుని పోరాడుతున్న బంగ్లా సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం ను బుమ్రా బౌల్తా కొట్టించాడు. లంచ్ కి వెళ్లే ముందు చివరి ఓవర్ చివరి బంతిని ఫేస్ చేయడానికి ముష్ఫికర్ రహీం బ్యాటింగ్ కు సిద్ధమయ్యాడు. బుమ్రా తెలివిగా బ్యాటర్ ను ఊరిస్తూ స్లో ఆఫ్ కటర్ బంతిని సంధించాడు. రాంగ్ ఎనలైజ్ చేసిన ముష్ఫికర్ రహీం భారీ షాట్ ఆడడానికి ప్రయత్నం చేశాడు. అంతే బంతి వికెట్లను ఎగరేసుకుపోయింది. బంగ్లా రెండవ ఇన్నింగ్స్ లో 146 పరుగులకే ఆల్అౌట్ అయింది. భారత బౌలర్లు బుమ్రా, అశ్విన్ మరియు జడేజా ఒక్కొక్కరు 3 వికెట్ల చొప్పున పడగొట్టారు. బంగ్లా ఓపెనర్ షాద్మన్ ఒక్కడే 50 పరుగులు చేసి రాణించాడు. 95 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ 18 ఓవర్ల లోపే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ త్వరగా అవుట్ అయినప్పటికీ ఓపెనర్ జైస్వాల్ మరోసారి దూకుడుగా ఆడి 45 బంతుల్లో 51 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లీ 29 పరుగులతో చివరి వరకు నిలిచి భారత విజయంలో తన వంతు బాధ్యత నెరవేర్చాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా జైస్వాల్ మరియు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా అశ్విన్ నిలిచారు. అక్టోబర్ 6 నుంచి ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల T20 సిరీస్ ఆరంభం కానుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.